కేసీఆర్ సొంత నియోజకవర్గం అద్భుతమైన అభివృద్ధితో ఉంటది. అక్కడ ఇళ్ళు గూడా అందరికి ఫ్రీగా కట్టించిచ్చారు. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి. అట్లాగే రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి. అక్కడంతా రోడ్లేశారు, హైవేలేశారు. వాస్తవంగా అక్కడ పల్లె ప్రాంతము, మున్సిపల్ ప్రాంతమైన దాన్ని విజయవాడ, గుంటూరు లాంటి వాటితో పోటీ పడే అంతటి ₹1,00,00,000 పోసి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేశారు. ఈవెన్ వ్యవసాయానికి కూడా అనేకం చేసుకొచ్చారు. బట్ చంద్రబాబు గారికి సంబంధించి మాత్రం కుప్పం ఎప్పుడు అలాగే నిరాదరణ గురవుతొచ్చింది. కొంత ప్రాంతం మాత్రమే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం బాబు గారు సీరియస్‌గా కాన్సంట్రేట్ చేస్తున్నారు. 40 ఏళ్ల పాటు తనను గెలిపించినటువంటి నియోజకవర్గాన్ని ఒక హబ్ కింద తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. 30 వరకు కంపెనీలు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినాయి. దాదాపు 40,000 మందికి ఉద్యోగాలు వచ్చేటటువంటి అవకాశాలు. అదే సందర్భంలో నీళ్ళని గతంలో జగన్మోహన్ రెడ్డి టైంలోనే పులివెందులకి ఎట్టా నీళ్ళిచ్చాను, అట్లాగే కుప్పంకి ఇస్తానని ఇచ్చారు. అయితే అప్పుడు అదంతా డమ్మీ అని చెప్పారు. బట్ అదే ప్రాంతానికి నీళ్లు చంద్రబాబు వదిలారు. ఇప్పుడు అక్కడ నీళ్ల సమస్య కూడా తీరిపోతుంది. కుప్పం ఒక చక్కటి స్టేజ్‌కి చేరుతోంది.